హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మనం యూట్యూబ్‌లో వీడియోస్ చూడాలనేసి అనుకుంటూ ఉంటాము. కానీ యూట్యూబ్ ఆన్ చేయంగానే 2, 3 వీడియోస్ చూడంగానే డేటా అయితే 90% డేటా ఫినిష్ అనైతే వస్తుందనమాట. అలా అవ్వకుండా డేటాని మనం ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాము. మనకి 1 జీబీ ఉన్నా, 1.5 జీబీ ఉన్నా, 2 జీబీ ఉన్నా మనకైతే డేటా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవడం వల్ల. నచ్చితే గనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు మొబైల్ డేటా యూస్ చేసేవాళ్ళు యూట్యూబ్లో ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి డేటా అయితే సేవ్ అవ్వదు. మనం ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఆన్ చేయండి. యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ యూ అని ఉంది కదా, యూలోకి వెళ్ళి పైన సెట్టింగ్ సింబల్ ఉంది. సెట్టింగ్ సింబల్ నొక్కగానే అకౌంట్ అని ఉంది కదా, జనరల్ అని ఉంది కదా, ఇవన్నీ చూడండి. మీకు ఇక్కడ డేటా సేవింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డేటా సేవింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డేటా సేవింగ్ మోడ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. దీన్ని ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి డేటా అయితే చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ 2, 3 వీడియోస్ చూడంగానే డేటా అయితే అయిపోదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ వీడియో క్వాలిటీ, ఇవన్నీ కూడా సెట్టింగ్స్ ఆన్లో పెట్టుకోండి. మొబైల్ డేటా అనేది మనకి సేవ్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది ఆన్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ అని ఉంది కదా, జనరల్లోకి వెళ్తే ప్లేబ్యాక్ ఇన్ ఫీడ్స్ అని ఉంది కదా, ఇక్కడ దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వీడియో చూడంగానే మనం క్లిక్ చేస్తే కానీ ఆ వీడియో ప్లే అవ్వదు. లేకపోతే ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా ప్లే అవుతుందన్నమాట. సో అలా మనకి డేటా అనేది అయితే అయిపోతుంది. మనం ఇలా సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవడం వల్ల డేటా అయితే సేవ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.